దానికి ఆడిటర్ దాకా ఎందుకు సార్? స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ అని సుప్రీం కోర్టు క్లారిఫై చేసింది. అలా నోటి మాట మీద చెబితే కుదరదు కదా, ఏదైనా అథెంటిక్ గా ఉండాలి. According to 209 ITR 129, the Supreme Court has emphatically decided that the state subsidy should not be deducted from the actual cost for the purpose of depreciation, while pointing out that merely because the subsidy is qualified as to percentage of such cost, it does not take away the character of payment, which is neither intended directly nor indirectly to meet the actual cost. బ్రిలియంట్. అయితే అది రాసి పంపించమంటారా? టైప్ చేసి పంపించు. అలాగే. టాక్సేషన్ లో నీకు ఇంత టాలెంట్ ఉందని నాతో చెప్పలేదేమయ్యా? ఇందులో టాలెంట్ ఏముంది సార్? చదివిని చెప్పాను దట్స్ ఆల్. అది సర్లే, భూమి దగ్గర నుంచి చంద్రమండలం వరకు అన్ని చదువుతాం, కానీ సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావడమే టాలెంట్. అమ్మా నేను బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. నీకు ఇష్టమైన కలకండ తెప్పిస్తున్నా? కలకండతో సరిపెట్టేద్దామా మావయ్య? నాకు ఫస్ట్ క్లాస్ వస్తే మారుతి కారు కొనిస్తానని ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? మర్చిపోలేదమ్మా. హలో, వెంటనే మారుతి కారు బుక్ చేయండి. కారు ప్రొపరైటర్ మిస్ ప్రమీల. అది హ్యాపీ? చూడయ్యా, నా మేనకోడలు ప్రమీల. మిస్ ఆనంద్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన వాడు. నమస్తే. ప్రమీలను కంప్యూటర్స్ చేయించి ఫారెన్ పంపిద్దామనుంది, ఏమంటావు? ఈ రోజుల్లో ఒట్టి బీకాం అంటే చాలా కష్టం, అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఇట్స్ వెరీ కామన్ సార్. మరేం చేస్తే బాగుంటుందంటావు? టైపు షార్ట్ హ్యాండ్ నేర్పిస్తే ఫ్యూచర్ లో మీకు స్టెనోగా ఉండొచ్చు. ఆ పని మీరు చూసుకోండి, పదవే. సారీ సార్, ఎక్కువ మాట్లాడినట్టున్నాను. లేదులే, ప్రమీల సెన్సిటివ్ గర్ల్, అందుకే కాస్త ఎక్కువగా ఫీల్ అయింది. దాని తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ప్రమీల అమ్మ నా ఆఖరి చెల్లెలు, పేరు మహాలక్ష్మి. నిజంగా లక్ష్మి, అదంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానికి ప్రతిరూపం లాంటి ప్రమీల ఏమడిగినా నేను కాదన్నా. మా ఇంట్లో ఎవరికీ లేని చనువు, అధికారం ప్రమీలకు నా మీద ఉన్నాయి. ఇల్లంటే గుర్తుకొచ్చింది, రేపు సంక్రాంతి పండుగ మా ఇంట్లో భోజనానికి రావయ్యా? అలాగే సార్. సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాదరావు, ఈ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. పోయినట్టు పోయినట్టు అడ్డే పోతారేట్రా, పొట్టకాయలు తీసుకెళ్ళు. దోసకాయలు 20 కేజీలు. ఇదిగో దోసకాయలు వాకే. అమ్మాయి నిండి మెత్తగా కాటుకలా ఉండాలి. ప్రభావతి రాఘవరావు గారు, రాఘవరావు గారు, ఏంటి బాబు అర్జెంట్ గా 100 కొట్టించండి. 100? ఎందుకు? ఎందుకేమిటండి, మగాడనాక కార్డ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా 1,00,000 టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ మీకెందుకు కానీ ముందు 100 కొట్టించండి. మీకేం భయం అక్కర్లేదండి. ఫస్ట్ టైం అంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్జంలో దాచినట్టు కాంపౌండ్ లో పెట్టాను. కానీ ఈసారి అలా కాదు, మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జామాకులు నవ్వుకుంటూ వస్తాను. అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు. ఏంటండి, ఎవరిది ఇంటెల్లుడు 100 అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి 100 అని పురుగుల మందు అయినట్టు ఫీల్ అవుతారేంటి? 100, 1000 అనేది లెక్క కాదు బాబు. ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకుండా ఒట్టి సబ్బులు ఇస్తే బతికేస్తారా? చూడండి సారు, పెళ్ళయ్యాక మీకు ఇది మొదటి పండగ. సంతోషంగా మరదళ్లతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంచక్కా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగడానికి మందు సిగరెట్ దొరకట్లేదని చిందులేస్తారేంటండి? చూడు సైదులు, సంక్రాంతి పండక్కి గొబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ మందు లేకపోతే నాలిక క్లబ్ డాన్సర్లో డాన్స్ చేస్తున్నాయా? చూడండి, ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాలుగే కాదు మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు.
మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా మనాను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు కనలేని అనురాగమేగము పంచగా ఆవరించదా శుభశాంతి ముద్రబంతులు మూగమొదలు నట్టింతకాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింత దీపమెత్తు ఆడపడుచులు కలవాసి విరబూసి మహదండిగా మరి నిండగా చలి పండుగే సంక్రాంతి ముద్దబంతులు మూగమోతలు నట్టింతకాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింత దీపమెత్తు ఆడపడుచులు అమ్మా సావిత్రి ఆ చెత్తన చెక్క పొంగల్ తీసుకురా ఎంతసేపు పిల్ల వస్తున్నారు ఏంట్రా మీరు కూర్చున్నారా చెప్తుంది కదా బావగారు వచ్చారు నలుగురు కలిసి తింటే పచ్చడైనా పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు అందుకే ఎప్పుడు అందరం కలిసి పోచేస్తుంటాం కూర్చోండి కూర్చో రాఘవా అమ్మా గారెలు తీసుకురావే బాగా వడ్డించండి నెయ్యి వడ్డించండి అమ్మా సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి ఇంట్లో ఉన్న వీధరుగు మీద ఉన్న ఒకటే నేను ఎక్కడుంటే ఏముందిలేండి మీరు లాగించండి అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను మీ బామ్మర్దులందరూ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరెద్దులా తలుపుతూ బతికేస్తున్నారు కానీ నాకు ఆ కర్మ పట్టలేదు నాకు ఒంటి మీద గుడ్డలే కాదు గుండెల్లో కలేజా కూడా ఉంది లేదని ఎవరో అనలేదు కానీ ముందు భోంచేయి ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం నువ్వెవడెవరా మాట్లాడడానికి ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ గుమస్తగాడివి నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో సూర్యదేవర వారి వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని శిక్షలకి తీహార్ జైలని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా మరి ఆఫ్టర్ ఆల్ బీకాం పాస్ అయిన ప్రేమీలకి మార్తీ కారు కొనిచ్చి కొత్త అల్లుండి మొదటి పంటకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 1,00,000 వేమన పద్యాలు చెప్పారు ఇది న్యాయమా ఈ ఇంట్లో సబ్బులకు రేషన్ షాంపూలకు రేషన్ సరదాలకు రేషన్ సంసారానికి రేషన్ ఏమన్నా అంటే నీకేం తక్కువ బట్టలు కావాలంటే సూర్యదేవర వారి క్లాత్ షాప్ ఉంది సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర వారి సినిమా హాల్ ఉంది క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవర వారి మంగళ షాప్ ఉంది సత్య సూర్యదేవర వారి శ్మశానం ఉంది మరి మనశ్శాంతి కావాలంటే ఏముందంటే స్వతంత్రం కావాలంటే ఏముంది అది కూడా రేషన్లో అమ్ముతున్నారా లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటిని కూడా నిషేధించారా కాళ్ళు పట్టుకుని కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొని పెడతారు ఇంటర్వ్యూలు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో పెట్టి చేతిలో పెడతారు ఇదేనా మీ వంశగౌరవం ఇదేనా మీ సమానత్వం పండగ పూట అనవసరంగా గొడవ చేయకయ్యా ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో చూడద్దని నీ తండ్రి వయసు ఉన్న మనిషిని కొట్టడానికి సిగ్గులేదు అసలు నువ్వెవడేరా మధ్యలో ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్ ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు వంశం మొత్తం వరదలో కొట్టుకోవడానికి చూసుకున్నాం గానీ ఇంకోటి ఎవడైనా అయ్యుంటే పుట్టి బుద్ధెరిగాక అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు పెద్దవాళ్ళకి విలువ తెలిసేగా మరి పండగ పూట వడ్డించిన విశ్రముందు నుంచి లేవడం ఈ ఇంటి చరిత్రలోనే లేదు మీరు వచ్చాడుగా ఇక చరిత్ర తిరగరాస్తాడు పదక్క నన్ను క్షమించు రాఘవ అయ్యో అంత మాట అనకండి బాబు అతనేదో తెలియ కొడితే తెలియక కాదు వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు
ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాలు చేసే సాహసం, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే నీ తప్పేం లేదు బాబు. వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను. అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవా? మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు. వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కనే చూసుకోలేకపోతున్నాను. అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. అతనే ఎవరు అని? అదే బాబు, ఆనంద్. ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు. అదేదో అతనికే ఇస్తే. అమ్మాయి సుజాత, ఏంటి గిన్నె ఇలా పట్ట? మమ్మీ నాకు కూడా నేను తలంటుకుంటాను. బనేపో తగలడు. ఎరా, నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా? అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి. ఆ తర్వాత మీ పిల్లం మీకు, నా పిల్లం నాకు నూనె రాస్తారు. రేయ్, పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి, తలంటించుకోవడానికి కాదురా. మరి ఎందుకు చేసుకుంటారు? నీలాంటి వెధవల కంటానికి. పో ఇక్కడి నుంచి. వాడు ఇప్పుడు ఏమన్నాడని? మీకంతా విసుకే. ఏంటి అంతా షాక్ తిన్నట్టు అలా చూస్తున్నారు? నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి? నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు. జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే, మిలిటరీలో కూడా. చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు? పేడ మీద ఎందుకు రాయేస్తావు? అవునులే పిన్ని, మా ఆయన పేడాను, మీ ఆయన గోడాను. మీరు కూర్చోండి. యా, మీ అందరికీ ఓ వార్త. ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు. అల్లుడా మజాక? అంతేకాదు, ఆ ఆనందిని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఏంటి, ఆనంద్ గారు మేనేజరా? అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట. క్యూలో నిల్చోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు. అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి. మనం ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తామని పెద్దానికి ముందే తెలుసు కాబట్టి. అంటే మన ఆస్తిని మనం అమ్ముకునేంత ఎదవడమా? అమ్మిన తర్వాత కదా వెదబోగాదో తెలిసేది. అబ్బా, అది కాదండి. అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి. మనకి లెక్కలు రావా, ఎక్కలు రావా? 2 4 2 3 6. అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి, నేనొక్కడే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా. నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట. నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికి నీడనిస్తుంటే ఇప్పుడు వాడి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా? నీలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం. అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో, మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇంకోసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా, వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి. జాగ్రత్త. వెళ్ళండి. చూడానంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్. ఆనంద్ బాబు గారు కూరలు కొనడానికి డబ్బులు ఇవ్వండి. ఎంత? 500. అంటే కూరలు కొనడానికి 500? నువ్వేమన్నా మటన్ కొంటున్నావా, చికెన్ కొంటున్నావా? తొక్కలో తోటకూర, చెత్తలో చిలకల దుంపలు, దీనికి 500 రూపాయలా? ఆనంద్ బాబు, ఈ ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెప్ప మూసి తెరిచే లోపల రిజర్వ్ బ్యాంక్ నే దోచేసే డేంజరస్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ. అవును ఆనంద్ బాబు గారు, మీరు సాయిబాబా గారిని డీల్ చేయటం నేర్చుకుంటే ఎలాంటి కంట్రీ విధంగా కంట్రోల్ చేయొచ్చు. అంటే నేను కంట్రీ వెధవననే? ఆ మాట నేను అనలేదండి, మీరంటే మాత్రం కాదనండి. నేను చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లాగా అనిపిస్తున్నావా? ఏదో మీ అభిమానం సార్. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేసుకునే వాళ్ళగా అనిపిస్తున్నావు. అందుకే దాచుకోకుండా కొన్ని నిజాలు నీతో చెప్తున్నా. చెప్పండి. మరిద్దరం అండర్స్టాండింగ్ కొద్దాం. అదేమిటంటే వారానికి 500 వౌచర్ రాసి 250 రూపాయలు నా కొట్టు. నా హ్యాబిట్స్ నాకు వెళ్ళిపోతాయి, నీ టిప్స్ నీకు మిగిలిపోతాయి. ఓ